ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పరమగీత ప్రసంగాలకు మరొక్కసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరికో ఒకరికి దగ్గరవుతాం. అలాగ మనము కొంతమందికి దగ్గరైనప్పుడు, వారితో స్నేహం చేసినప్పుడు, వారితో మనకు కొన్ని మధురమైన అనుభూతులుంటాయి. ఆ స్వీట్ మెమరీస్ని గుర్తు చేసుకొని ప్రస్తుతపు మన ఆవేదన, బాధ అంతా మర్చిపోతూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు చేదైన జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఒక భార్య తన భర్తను కొనియాడుతూ అతనితో తనకు గల మధురమైన అనుభూతిని పంచుకుంటోంది. ఆ అనుభూతే పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనములో ఉన్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ప్రియులారా, తన భర్తతో తనకు గల మధురమైన జ్ఞాపకాన్ని పంచుకుంటున్న ఈమె షూలమ్మితి, ఆ భర్త సొలొమోను. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ఎప్పుడు కూర్చున్నది? 1 నెల క్రితం కావచ్చు, 1 సంవత్సరం క్రితం కావచ్చు, లేదా 5 లేక 10 సంవత్సరాల క్రితం కావచ్చు. ఆ అనుభవం ఆమె మనస్సులో నిలిచిపోయింది. ప్రియులారా, మనము క్రీస్తును అంగీకరించి క్రీస్తుకు దగ్గరైనప్పుడు మనకి కొన్ని అనుభూతులను దేవుడు మిగులుస్తాడు. ఆయన సన్నిధిలో పొందిన సంతోషము కావచ్చు, మన దుఃఖ సమయంలో ఆయన మనలను ఓదార్చిన సమయం కావచ్చు, మన జ్ఞాపకాలు ఏమైనప్పటికీ అవి దేవుని ప్రేమను, మన పట్ల ఆయన శ్రద్ధను గుర్తు చేస్తాయి. అలాగే దేవుడు మనతో ఉన్నాడని, ఆయన మన జీవితాల్లో పనిచేస్తున్నాడని, అంతేకాకుండా ఆయన మనలను నడిపిస్తున్నాడని ఆ మధుర స్మృతులు గుర్తు చేస్తాయి. ప్రియులారా, భక్తుల జీవితాల్లో కూడా మధుర స్మృతులు ఉన్నాయి. అలాగే అపోస్తలులు వారు దేవుణ్ణి సేవించినప్పుడు, క్రీస్తు కొరకు వారు త్యాగాలు చేసినప్పుడు ఆయన వారికి కొన్ని మధురమైన అనుభూతులను మిగిల్చాడు. అపోస్తలుడైన పౌలునే తీసుకోండి. అతడు క్రీస్తు నిమిత్తము తన పదవిని వదులుకున్నాడు. సన్హెడ్రిన్ సభలోని సభ్యత్వాన్ని వదులుకున్నాడు. ఏవేవి లాభకరములై ఉన్నాయో అవన్నీ క్రీస్తు కొరకు నష్టముగానో పెంటగానో ఎంచుకొని ప్రభు పని చేశాడు. అలాంటి అపోస్తలుడైన పౌలుకు దేవుడు ఇచ్చిన మధురమైన అనుభూతి ఏమిటో తెలుసా అండి? దేవుడు ఆయనను 3వ ఆకాశమునకు తీసుకువెళ్ళటమే. అతడు పరదైసునకు వెళ్ళి వచింప శక్యముగాని మాటలు విన్నాడు. ఇది జరిగిన 14 సంవత్సరాల తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రికను రాస్తూ ఈ మధుర స్మృతిని వారితో పంచుకున్నాడు. ప్రియులారా, దేవుడు తన నిమిత్తమై నష్టపోయిన వారికి మధురమైన స్మృతులను ఇస్తాడు. ఒకసారి అపోస్తలుడైన పేతురు యేసు ప్రభువారిని ఇలాగు ప్రశ్నించాడు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. ప్రభువా, మేము నీ కొరకు సమస్తమును విడిచిపెట్టాము అని పేతురు చెప్తే, ప్రభు పేతురుకు ఇచ్చిన మధురమైన జ్ఞాపకం ఏమిటో తెలుసా అండి? పేతురును తాబోరు కొండపైకి తీసుకువెళ్ళి వారి ఎదుట, అనగా వారు చూస్తూ ఉండగా ఆయన రూపాంతరము చెందాడు. ఆ రూపాంతరం ఎలాగున్నదంటే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించినది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా మారాయి. మోషే, ఏలియాలు వచ్చారు, ఆయనతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకున్నది. ఆ మేఘములో నుండి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము ఆ మేఘములో నుండి పుట్టగా ఆ 3 శిష్యులు విన్నారు. ఇది వారికి ఎంతో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించిన అనుభవమై ఉన్నది. ఈ అనుభవాన్ని పేతురు మర్చిపోలేదు. తాను రాసిన 2వ పత్రికలో ఈ విషయాన్ని ఇలాగు తెలియచేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ప్రియులారా, షూలమ్మితికి కూడా అలాంటి అనుభూతే ఉన్నది. ఆ అనుభూతిని తన భర్తతో పంచుకుంటోంది. ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చున్నాను. అది షూలమ్మితికి ఒక మధురమైన అనుభూతి. క్రీస్తుతో మీకున్న మధుర స్మృతులేంటి చెప్పగలరా? చెప్పి ఆయనను ఘనపరచగలరా? ఒకవేళ మీకే మధురమైన అనుభూతి క్రీస్తుతో లేకపోతే ప్రార్థించి ఆ అనుభూతులను పొందుకొనండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ మధురమైన అనుభూతులతో మీరు మమ్మలను సంతృప్తి పరచుచున్న దేవుడివై ఉన్నావు. షూలమ్మితి సొలొమోను సరసన కూర్చుండినటువంటి అనుభవమును ఆమె ఒక మధురమైన స్మృతిగా మాతో పంచుకుంటోంది. అయ్యా, నీ వధువు సంఘమైన మాకును అట్టి అనుభూతులు అనుగ్రహించి మా విశ్వాసమును స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.